నమస్తే, నేను మితేష్. లవ్ జిహాద్ ఈ పేరుతో హిందూ మహిళల్ని, హిందూ అమ్మాయిల్ని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసుకుని, లేదంటే ఇన్స్టాగ్రామ్ యాప్, లేదంటే గేమింగ్ యాప్స్, వీటి ద్వారా ఈ హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకుని లవ్ జిహాద్ పేరుతో వారిని లోబర్చుకుంటున్నారు కొంతమంది ముస్లిం మతస్థులు. ఎస్, ఇది నిజం. రీసెంట్ గా మనం నాసిక్ చూసాం, అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అమరావతిలో జరిగిన ఘటన గురించి చూసాం. లవ్ జిహాద్ పేరుతో మతం మార్పిడికి పాల్పడుతున్నారు చాలా. అంటే ఈ భారతదేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే వారి లక్ష్యం. దీనికోసం ఆఫ్ఘనిస్తాన్, సిరియా, గాజా, పాకిస్తాన్ ఇలా ఇస్లామిక్ కంట్రీస్తో చాలా మంది ఇన్స్టాగ్రామ్ ద్వారా టచ్లో ఉంటున్నారు. అయితే ఇలాంటిదే ఒక ఘటన రీసెంట్ గా మహారాష్ట్రలో జరిగింది. ఎస్, మహారాష్ట్ర అకోలా నగర్, దాని పక్కనున్న గీతానగర్ లో ఒక హిందూ మహిళను 5 రోజుల పాటు బంధించి చిత్రహింసలకి గురి చేశాడు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి జమీర్ జహీరుద్దీన్ కాజీ. ముస్లిం మతస్థ. ఆల్రెడీ అతనికి పెళ్లి అయింది, ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. అయినా కానీ ఈ మతం ఉచ్చులో వారందరినీ ట్రాప్ చేసి మత మార్పిడి చేయాలని చెప్పేసి ఇతని ప్రయత్నం. ఇతను ఏం చేశాడంటే గేమింగ్ యాప్, ఒక ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి దానికి బాద్షా అని ఒక పేరు పెట్టాడు. తర్వాత ఇలా చాలా మంది హిందూ మహిళలు అందులో పరిచయమైన వారితో మాట్లాడటం, దాని ద్వారా వారి సమస్యలు ఏంటో తెలుసుకోవటం, ఆ రకంగా వారితో మాటలు ఎక్కువగా పెంచే ప్రయత్నం చేశారు. అయితే హర్యానాకు సంబంధించి ఒక మహిళ కూడా ఇదే గేమింగ్ యాప్ ద్వారా పరిచయం అయింది. అయితే అమ్మాయికి కొంచెం ఇళ్లతో గొడవలు ఉన్నాయి, ఇళ్లలో పరిస్థితి బాగాలేదు, ఇంట్లో వాళ్ళతో గొడవలు ఉన్నాయి. దీంతో ఆ అమ్మాయికి కొన్ని మాయ మాటలు చెప్పి, అంటే పూర్తిగా మైండ్ వాష్ చేసి ఆ ఇంట్లో నుంచి ఎలా బయటకు రావాలనే విధంగా ఆమెకి సలహాలు ఇచ్చి హర్యానా నుంచి మహారాష్ట్ర గీతానగర్ వరకు ఆమెను రప్పి ఆమె ఇండ్లను వదిలి పారిపోయి వచ్చేసింది ఇతను చెప్పిన మాయ మాటల వల్ల. వచ్చిన తర్వాత ఈ అకోలా గీతానగర్ లో 5 రోజుల పాటు ఆమెని అదే ఇంట్లో ఉంచి చిత్రహింసలకి గురి చేశారు. అయితే దీంతో వాళ్ళ సోదరుడు కూడా, ఎవరైతే మహిళా సోదరుడు ఉన్నారో ఆయన కూడా పోలీసులకి సమాచారం ఇచ్చి, సార్ మా చెల్లెలు ఇట్లా ఇంట్లో నుంచి పారిపోయింది, ఇట్లా గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిందని సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉంటే, అలాగే అకోలా నగర్కి వచ్చి ఇతను కూడా ఎవరు కూడా వెళ్ళిపోయింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. తర్వాత పోలీసులు వెంటనే అతని కోసం గాలించి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. 5 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశాడు, మతం మార్చడానికి ప్రయత్నించారు. సో ఈ జమీర్ జహీరుద్దీన్ కాజీ ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలంటారు? ఖచ్చితంగా నడి రోడ్డు మీద తల తీయాల్సిందే. నాసిక్, అమరావతి, ఉత్తరప్రదేశ్, ఇప్పుడేమో మహారాష్ట్ర. వీళ్ళ పని ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇతర యాప్స్ ఏమైతే ఉంటాయో గేమింగ్ యాప్స్, వీటి ద్వారా హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళని మతం మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వారికి కావాల్సిన అవసరాలని తీరుస్తూ వారి మైనస్లేంటి, వారు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, వారి కుటుంబం ఎటువంటి ఇబ్బందుల్లో ఉంది, వారి యొక్క అంటే ఇబ్బందుల్ని తెలుసుకుని దాన్ని అసరాగా చేసుకుని వారు లోపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. సో రీసెంట్గా నాసిక్లో ఎటువంటి ఘటన జరిగిందో అందరికీ తెలుసు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో మహిళల్ని టార్గెట్ చేసుకుని పై అధికారులు మత మార్పిడికి పాల్పడ్డారు. అలాగే అమరావతి, విజయవాడ ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు. హిందూ మహిళల్ని టార్గెట్ చేసి మతం మార్చడానికి ట్రై చేశారు. దానికి ఒక గ్రూప్ కూడా పెట్టారు, ఖవాతీన్ గ్రూప్. హైదరాబాద్లో ఉన్న సైదా బేగం దానికి అధ్యక్షురాలంట. సో ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. కేవలం నార్త్ సైడ్ కాదు, మన సౌత్ సైడ్ కూడా చాలా రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఈ ఉగ్రవాదులతో లింకులు పెట్టుకుని ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం ఎలా అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ వల్ల అవుతుందంటారా? వీళ్ళు ఏదైనా చేయగలరంటారా? ఎందుకంటే గతంలో కూడా
పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్కి సంబంధించిన ఫీల్డ్ మార్షల్ అయోధ్య రామాలయాన్ని కూల్చి దానిపైన బాబ్రీ మసీద్ని నిర్మిస్తా ఉన్నాడు. సో ఇకపై సీరియస్ గా యాక్షన్స్ తీసుకోవాల్సిందే. జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చుకునే కాకుండా ఇలా మత మార్పిడికి పాల్పడేవారు, ఈ లవ్ జిహాద్ తో మత మార్పిడికి పాల్పడే వారిని వారి తల తీయాల్సిందే ఖచ్చితంగా. లేదంటే ఈ దేశం మన చేతులు చేజారిపోతుంది. ఈ దేశాన్ని మార్చేస్తారు, ఇస్లామిక్ రాజ్యంగా వాళ్ళు మార్చేస్తారు. అది కాకుండా ఉండాలంటే ప్రతి హిందువు మేల్కోవాలి. ఎస్, ఈ రకంగా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు నెటిజన్స్. సో మహారాష్ట్రలో జరిగిందైతే చాలా దారుణమైన ఘటన అని చెప్పొచ్చు. జమీర్ జహరుద్దీన్ కాజీ అనే ఒక వ్యక్తి, అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ముస్లిం మతస్థుడు. ఒక గేమింగ్ యాప్లో పేరు మార్చుకుని ఒక నకిలీ పేరు పెట్టుకుని బాద్షా అనే పేరు పెట్టుకుని హిందూ మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేశాడు. సో హర్యానాకి సంబంధించి ఒక మహిళని అదే రకంగా మైండ్ వాష్ చేసి తను ఎక్కడైతే నివాసిస్తూ ఉన్నాడో అదే ప్రాంతానికి ఆమెని రప్పించాడు. 5 రోజుల పాటు ఈ అకోలా నగర్ దగ్గర గీతానగర్ అనే ప్రాంతంలో 5 రోజుల పాటు ఒక గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. అతని సోదరుడి సమాచారంతో పోలీసులు పట్టుకోగలిగారు. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇకనైనా మేల్కోవాలి అంటారా లేదంటారా?